వెళ్ళొచ్చని అంటున్నారు. ఒకటి, ఇంత స్థాయి పోలింగ్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? అందరూ ఆ ఫిగర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, జరిగిన పోలింగ్ పై మీ కామెంట్స్ ఏంటి? చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి నా నమస్కారాలు. అయితే మీరు ఇవన్నీ అడిగారు, నేను ఒక్క మాట అయితే చెప్తానండి. రికార్డు స్థాయి ఓటింగ్, ఎస్ గెలుస్తున్నాం, అది పక్క గట్టిగా గెలుస్తున్నాం, మామూలుగా కాదు, గట్టిగా గెలుస్తున్నాం. రీసౌండే. ఎందుకంటే నిన్న తెనాలి ఎమ్మెల్యేకి వచ్చింది చూసారా, గూబ గుయ్యి మంది చూసారా, అలా వస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి బాధలు, పడినటువంటి ప్రతి దెబ్బకి, కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకి, చిందినటువంటి ప్రతి రక్తపు బొట్టుకి, అలానే ఏదైతే పోయినటువంటి ప్రతి ప్రాణానికి నిన్న నిజంగా కూడా జరిగినటువంటి ఓటింగ్ అనేటువంటిది ఒక ఐ థింక్ వీ కెన్ సే అది ఒక నిదర్శనం అన్నమాట, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అనేదానికి. దాంతోపాటుగా కొన్ని పాపం రాలిపోయే ముందు పువ్వులకు పాపం రాగాలు ఎక్కువ అన్నట్టుగా మాతృదేవ సినిమాలో పాట ఉంటుందండి, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నట్టుగా నిన్న విజయసాయిరెడ్డి బేలగా ఒక మొహం పెట్టుకొని, అదే సజ్జల రామకృష్ణారెడ్డి బేలగా ఒక మొహం పెట్టుకొని, సరే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ కనపడలేదండి పాపం, లండన్ వెళ్తున్నారంటే వెళ్తారు అవి తెచ్చుకోవాలి కదండి, పర్మిషన్ కోర్టు ఇవ్వాలి కదండి. ఆయన ఏమి ఉతిగా నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవడానికి ఉండదు కదండి పాపం, ఆయన పోయి తెచ్చుకోవాలి పర్మిషన్ పాపం. సో అయితే ఈ ఇద్దరిని మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు బేలగా మొహాలు పెట్టి అయ్యో అయిపోయింది ఇంకేముందిలే అని చెప్పి, ఎవరైనా గెలవచ్చు, పోలింగ్ సరిగ్గా కాలేదు, పోలీసులు సహకరించలేదు, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు చూడండి సార్, అది సోషల్ మీడియాలో వచ్చింది అంటే పైనుంచి వాళ్ళకంతా స్క్రిప్టెడే సార్. ఎక్కడ వాళ్ళది అసలు పాపం ఆ విషయంలో వాళ్ళని మనం ఏం అనడానికి లేదు. పైనుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో అదే కింద చదువుతారు వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్తో సహా. సో అలా వాళ్ళు అన్నారు అంటేనే అర్థమైపోవాలండి గెలుపు ఎవరి దిశగా ఉంది, ఎవరి తరఫునుంది గెలుపు అనేటువంటిది అర్థమైపోవాలి. దీంతో పాటుగా నిన్న జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, దర్శిలో మహిళా అభ్యర్థి ఒక డాక్టర్ చాలా 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 డీసెంట్గా, ఎందుకంటే నేను క్యాంపెయినింగ్లో ఉన్నానండి, దర్శిలో లక్ష్మి గారు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు చేసినటువంటి క్యాంపెయినింగ్లో నేను ఉన్నాను. ఎంత డీసెంట్ క్యాంపెయినింగ్ అంటే ఒక్క మాట కూడా ప్రత్యర్థిని తననలేదు, ఒక్క మాట కూడా. కేవలం చంద్రబాబు నాయుడు గారి పాలన, రేపు పొద్దున మేము వస్తే ఏం చేస్తాం, వాళ్ళ కుటుంబం ఏం చేసింది ఆ ప్రాంతానికి, నేను పర్సనల్గా ఏం చేస్తాను, ఇంతే చెప్పారు తను. అలాంటి వ్యక్తి మీద, అలాంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏ రకంగా దాడులు చేశారనేటువంటిది నిన్న మనం చూసాం. లిటరల్గా ఒక శివంగిలాగా ఫైట్ చేసిందని నిన్న లక్ష్మి గారు కూర్చొని, ఎందుకు వెయ్యనియర్ మమ్మల్ని నోట్లు, ఎందుకంటే కొడవళ్ళు తీసుకొని అక్కడికి వచ్చి నరుకుతామని చెప్పి బెదిరించారండి, అయినా సరే వెనకాడలేదు. అలానే మనం తీసుకుంటే